చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు పాడైపోతున్నాయి, రోడ్డున పడిపోతున్నాయి, వాళ్ళ ఇళ్లలో కలహాలు చెలరేగుతున్నాయి, అంటే విడాకుల వరకు వెళ్తున్నాయి. ఇవి చూసి తట్టుకోలేక నేను ఇప్పుడు స్క్రీన్ మీదకి రావాల్సి వస్తుందని మీ వర్షన్ మీరు చెప్పారు. మరి ఇదే కొడుకు జీవితం, కోడల జీవితం పాడైపోతుంది, మనవడు ఒకడు ఉన్నాడు, తన జీవితం పాడైపోతుందని ముందే వచ్చి దీన్ని క్లోజ్ చేసేసుకుంటే పోతుంది కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు అసలు? అంటే కేవలం రీతు అనే ఒక వ్యక్తి ఒక్కసారి స్క్రీన్ మీదకి వాళ్ళ పేర్లు తెచ్చిన తర్వాతే ఈయన ఒక్కసారిగా దిగారు అనేది కూడా తన వర్షన్. ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాను. ఇంకా అసలు రీతు అనే అమ్మాయి ఎలా ఉంటుందో, ఆ అమ్మాయి ఏం చేస్తుందో, ఎవరో అసలు ఈ రోజుకి ఇప్పటికి నేను చూడలే. ఆ అమ్మాయి మొహం కూడా చూడలే. మామూలుగా అయితే ప్రతి ఫ్యామిలీలోనూ చిన్న చిన్న గొడవలు ఉంటాయి. రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ఉంటారు చిన్న చిన్న గొడవలతో. అవి వాళ్ళంతటా వాళ్ళు భార్యాభర్తలు పరిష్కరించుకోవటం లేదు, ఒక వెల్వేషర్ ద్వారానో కుటుంబం కూర్చొని మాట్లాడుకోవటం జరుగుద్ది. కుటుంబంలో పరిష్కారం కాకపోతే అమ్మాయి తరపు పెద్ద మనుషులు, అబ్బాయి తరపు పెద్ద మనుషులు మాట్లాడి వాళ్ళని కలపటా చూస్తారు, లేదు ఏదో పరిష్కారం చేస్తారు. మా ఊర్లో నేను కనీసం కొన్ని వందల పరిష్కారాలు చేశాను. కానీ నాది ఇంకొకళ్ళు చేయాల్సి వస్తుంది కదా. డాక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు జీవితంలో కూడా. అలా కాదు, డాక్టర్ 100 ఆపరేషన్లు చేస్తాడు, డాక్టర్గా పుండ్లేసింది, ఆ డాక్టర్ ఆపరేషన్ ఆయన చేసుకోలేడు, వేరే డాక్టర్ చేయాలి. నా పరిస్థితి. నేను ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి, బాబు గారు నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, ఇట్లా ఉంది, ఇడిపోదాం అనుకున్నాను ఇంకోటని చెప్తే ఇమీడియట్గా ఏం చేస్తామంటే ఆ హస్బెండ్ తరపునే హస్బెండ్ని పిలుస్తాం. పిలిచి ఏంటా ఇబ్బంది పెడుతున్నావు అంటే అది డిస్కస్ చేసి ఏదో రకంగా ఆడిని మందలించో, ఆ అమ్మాయి తప్పు అయితే ఆ అమ్మాయిని మందలించో ఆ ఫ్యామిలీని కలిపి పంపేవాళ్ళం. వాళ్ళు కలుసుకోలేని పరిస్థితి, అది సెటిల్ అవ్వని పరిస్థితి అయితే విడాకులే చేయాల్సి వస్తే నేను ఏం చేసేవాడిని అంటే, అది నేను చేసేవాడిని కాదు, కోర్టుకి వెళ్ళమ్మా అక్కడ చేసుకోండి విడాకులు, విడాకులు చేయు, కలెక్టాక్ అయితే మాత్రం ఎంతసేపు అయినా టైం స్పేర్ చేసి మీతో స్పెండ్ చేస్తామని చెప్పి చేసేవాళ్ళం. కొన్ని వందలు చేసేవాళ్ళం. 2023లోనే ఈ అమ్మాయి మీడియాలో పెట్టింది, ఈ అబ్బాయి అట్టాగట్టాగానే అది ఇది అని పెట్టి బెదిరించారు. ఇప్పుడు 2023. సో అప్పుడు వెళ్ళాం, మా అయ్యంకుడు గారు నేను వెళ్ళాం, సర్ది చెప్పాం ఇద్దరం. అప్పటికే మా అబ్బాయి తోడలుడు, ఒరే నీ గురించి ఇక్కడ ప్లాన్ చేశారు, పిల్లోడు పుట్టాక వస్తారంట నీ సంగతి, పిల్లాడు పుడితే ఆస్తులు అడుగుతారంట, నిన్ను ఎలా మీ ఆస్తులన్నీ లాగేస్తారంట, మీ మీద పోరాటం అప్పుడు జరుగుద్దంట అని చెప్పాడు. చెప్తే ఈ పిచ్చోడు మావాడు అంత కన్నింగ్ కాదు, చాలా ఫెయిర్ పర్సన్. ఎవరు ఈ మాట అన్నది? ఎవరు? ఒక పిల్లోడు పుట్టిన తర్వాత వీళ్ళందరూ వరంగల్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది, గౌతమి వాళ్ళ అక్క. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఇదంతా ప్లాన్ చేశారని గౌతమి వాళ్ళ అక్క మొగుడు చెప్పాడు. అంటే వీడి తోడోళ్ళు. ఈడేం చేశాడు, ఏదో సెటిల్ అయిపోయింది కదా, మీ పెద్దలుడు ఆలోచన బాగోలేదు, వాడి పరిస్థితి బాగోలేదు, మిమ్మల్ని ఇట్టా అన్నాడు అని వాళ్ళ మామ చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అతని మీద పడ్డాడు, ఎందుకు చెప్పావని. సరే ఇప్పుడు అడిగామనుకోండి, అసలు నేను చెప్పలేదు, నేను అనలేదు అని కూడా అంటాడు. ఎందుకంటే వీళ్ళంటే భయం అతనికి. అతను బాగా లొంగ తీసేసుకున్నారు. ఏ అల్లుడైనా వీళ్ళకి లొంగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే పెద్దలుడు, ఇప్పుడు మా అయ్యంకుడు విపరాలు ఉందనుకోండి, నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళ బ్యాగ్లోనూ హ్యాండ్ బ్యాగ్ కూడా అతను పట్టుకుంటాడు. అదే ట్రైల్ మా అబ్బాయి మీద వేశారు, ఎత్తి ఈడు ఒప్పుకోలే, ఈడు అలా లొంగల. తర్వాత ఇప్పుడు ఇది చిన్న సమస్య, వాస్తవంగా స్టార్టింగ్లో అనుకుంటారో ఎప్పుడైనా అనుకోండి, చిన్న సమస్య, కుటుంబ సమస్య. నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, 65 ఏళ్ళు. 65 మీకన్నా సీనియర్లు, పితామహులు ఈ ఫీల్డ్లో ఉండి ఉంటారు, మీడియా ఫీల్డ్లో. ఈ 65 ఏళ్ల సర్వీసులో చిన్న ఫ్యామిలీ సమస్యని ఒక 40-50 రోజులు టీవీల్లో గంటలు ప్రజా సమస్యలు మానేసి, ప్రజల యొక్క బాగోగులు మానేసి, రాష్ట్ర సమస్యలు మానేసి,
ఈ చిన్న ఫ్యామిలీ ఇష్యూని ఇంత ప్రొలాంగేట్ చేసి ఇంత ఎలివేట్ అంటే మీరు కూడా అప్పుడు రాకుండా ఉండాల్సింది కదా. ఇప్పుడు మీరు అన్నారు 50-60 రోజుల నుంచి ప్రజా సమస్యల మీద పోరాడకుండా మీడియా ఇది చూపిస్తుంది అని. మీరు కూడా ఆ అమ్మాయి మాట్లాడిన కాడకు మాట్లాడుతుంది అని చెప్పి సైలెంట్ తీసుకొని ఉండాల్సింది కదా. మీరు ఎందుకు మీడియా స్టాండ్ తీసుకొని మీడియా మెట్లు ఎక్కాల్సి వచ్చిందంటే ఏమని చెప్తారు బాబు గారు మరి? ఆమె భార్యాభర్తల సమస్యకి కుటుంబాన్ని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది, నేను బాగా పబ్లిసిటీ చేశాను, మా మామ ఎదవని, మా అత్త లోఫర్ అని, లేకపోతే మా ఆడబడుసు అని, ఇంకెవరో ఆడపిల్లలని చేశాను, బాగా సక్సెస్ అనుకుంటుంది ఆమె. సేమ్ వ్యూలో తను కూడా అలరైంది, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా అలరైంది. కానీ మీరేంటో మీ చుట్టాలకి, మీ బంధువర్గం, మీరు అయిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి, లేకపోతే మీరు పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు, తెలుసుంటుంది కదా బాబు గారు అంటే ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది కదా మా ఏరియాలో, మీ ఏరియాలో. అదే అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్రమ్ ది బిగినింగ్ ప్లాన్డ్, స్టార్టింగ్ ఫ్రమ్ లో నుంచి ఆమెకి లగ్జరీ లైఫ్ కావాలి, ఓకే, పోస్ట్ లైఫ్ కావాలి, కోట్లు కార్లు కావాలి, హై లెవెల్లో కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము చాలా ఉండేవాళ్ళం, వాళ్ళు లేనివాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమీ లేనివాళ్ళు, మేము చాలా ఉండేవాళ్ళం అని చెప్పి అన్నారు. అసలు నాకేమీ లేకుండా, నాకే పొరువే లేకపోతే ఆ అమ్మాయికి నాకు తగులేదు ఇవాళ. ఓకే, ఏముంది తగ్గు మీకు ఫ్రమ్ ది బిగినింగ్? ఇప్పుడు దాకా మీకు ఏమర్థం అవుతుంది? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే డబ్బులు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఫ్యామిలీ డిస్ప్యూట్ అని వెళ్ళావు. ఇది ఎఫ్ఐఆర్లో ఏముంది? అంతా డబ్బులు తగ్గదా రాసావు, 4 పేజీలు. ఏం రాశారు? చాట్ జీపీటీ ద్వారా హస్బెండ్ని ఎన్ని రకాలుగా ఇరికించాలి, అతను ఎట్లా హెరాస్ చేయాలనేది డౌన్లోడ్ చేసుకున్నారో లేకపోతే వాళ్ళే ఇచ్చారో ఏంటి, వాళ్ళ ద్వారా తయారు చేసి ఒక 4 పేజీలు 5 పేజీలు కంప్లైంట్. నేను కొన్ని వందల కంప్లైంట్లు చూసా. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఎంత నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, లేకపోతే మేము ఎట్లా గొడవ పడ్డాం అని చెప్పి రాస్తారు. 1 పేజీ బాగా అయితే 2 పేజీలు. ఈ ఎన్ని పేజీలు? దీంట్లో అసలు కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్ మ్యాటర్ ఉందా ఎఫ్ఐఆర్లో? అంతా డబ్బులు తాగదా, అంతా ఆస్తులు డబ్బులు. ఇదే ఫ్యామిలీ డిస్ప్యూట్. ఫ్యామిలీ డిస్ప్యూట్ అంటే ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్కి తేడా వచ్చి వాళ్ళు ఎవరు లేనప్పుడు పడేది ఫ్యామిలీ డిస్ప్యూట్. ప్రాపర్టీస్ డిస్ప్యూట్ అది వేరు. ప్రాపర్టీస్ డిస్ప్యూట్ రావడానికి మేమేం పార్ట్నర్స్ కాదు, లేకపోతే వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు కాదు కదా. అంతకన్నా ఎక్కువ విలువైన బంధం ఉంది కదా. అది కదా మామ కోడలు. అసలు మామ కోడలు పక్కన పెట్టండి సార్. ఒకటి బాబు గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా చెప్పండి. చెప్పండి. మీరు ఒక మాట అన్నారు ఒక టీవీలో, ఏంటది? ఇప్పుడు నా తర్వాత నా ఇంటికి యజమానురాలు ఎవరు? మా కోడలు. ఓకే. నా తర్వాత నా కొడుకు తర్వాత వారసుడు ఎవరు? మనవడు. మరి మీ దగ్గర ఇన్ని 100 కోట్ల ఆస్తి ఉంది ఈరోజు అంటున్నారు కాబట్టి, ఇన్ని 100 కోట్లు ఉన్నప్పుడు చిన్న చిన్నవి జరిగినప్పుడు అణిగిమణిగి ఉంటుంది ఏ ఆడదైనా. మీరు అన్నారు తనకు లగ్జరీ లైఫ్ కావాలి, లగ్జరీ కార్లు కావాలి, లగ్జరీ ఇల్లులు కావాలి అన్నది. మేబీ గౌతమి దానికే ఎక్స్పెక్ట్ చేసి ఇవన్నీ కొంచెం సైలెంట్ గా ఉంటే ఇవన్నీ అనుభవించవచ్చు కదా, మాటలదే ఉంది, ఈ చెవిలో వింటే ఈ చెవిలో పోతాయి, వదిలేయచ్చు అనుకొని ఉంటే వేరేలాగా ఉంటది కదా. కానీ ఆ అమ్మాయి అలా అనుకోవట్లేదు కదా. కేవలం ఆ అమ్మాయి అన్నది ఏంటి, నా భర్తకి వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, సో నన్ను పట్టించుకోవట్లేదు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఆ అమ్మాయి ఈ రోజు మీ మీద వచ్చిన ఆరోపణ. అంటే వాస్తవంగా, అంటే నాకు కనిపించినంత వరకు నేను మాట్లాడుతుంది. ఈ ఫస్ట్ దానికి ఆ అమ్మాయి ఓకే చెప్పుంటే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. అవన్నీ కాదని ఎందుకు ఆ అమ్మాయి మీడియా మెట్లెక్కింది, లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతుంది, లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది అంటే ఏం చెప్తారు? మామగా తీసి పక్కన పెట్టండి ఒక వ్యక్తిగా. దీంట్లో చిన్న తేడా ఉంది బాబు. ఈమె మేము చదువుకోమని కాలేజీ పంపాం, జస్ట్ మైనర్ దాటాడు అంటే 18 ఏళ్ళు. ఓకే. ఆ పాప 19-20 ఉంటాయి. షీఈ్ ఇన్ లవ్ విత్ హిజ్ క్లాస్మేట్ కార్తీక్ ఏదో పేరు ఉంది. ఆ అబ్బాయితో ఉంది. ఆ అబ్బాయి మరి ఎలాంటాడో ఏంటో నాకైతే తెలీదు. మా కోళ్ళు అంటే ఇప్పుడు తెలిసింది కదా ఏంటనేది. మా కోళ్ళు తెలియగలది, మా కోళ్ళు సీనియర్, మా కోళ్ళు వయసులో పెద్దది, మా కోళ్ళు అందగత్తే. ఆమె వర్షం ప్రకారం ఆమె ఏం చెప్పింది, వాడు బొడ్డోడు నాకన్నా జూనియర్ అని ఒప్పుకుంది. ఏజ్లో పెద్ద అనేది కూడా ప్రూఫే. తెలివితేటల్లో తక్కువడని చెప్పింది. ఆడి తెలివితేటలు లేవు, నేనున్న బట్టే నా తెలివితేటలే కానీ ఆడి తెలివితేటలు ఏం లేవు, ఆడు ఒక ఎదవని చెప్పింది. ఓకే అని అక్కడికి. ఓకే.
మరి చదువులో తక్కువ, వయసులో తక్కువ, తెలివితేటలో తక్కువ, ఇంకోటి కూడా ఉంది పోలీస్ స్టేషన్లో. నా మొహం చూసి వస్తున్నారండి రెస్టారెంట్లకు జనం, వీడి మొహం చూసి ఎవడు వస్తాడు, వీడి పెద్ద అందగాడ ఏంటని. అంటే అందగాడు కూడా కాదని ఒప్పుకున్నాను. ఓకే. మరి ఇవన్నీ డీమెరిట్స్. ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇవన్నీ డీమెరిట్స్. ఇన్ని డీమెరిట్స్ ఉండి ఇంత అన్ఫిట్ ఫెలోని నువ్వు ఉన్న పర్సన్ వదిలేసి ఈయనెందుకు హ్యాండిల్ చేసావు, వీటితో ఎందుకు లవ్లో పడ్డావు, ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ లవ్ ఫర్ యూ. ఓకే. సో సెకండ్ లవ్ ఏ లవ్ మనకు అనవసరం. అసలు నేను మాట్లాడేది ఆ బ్రేకప్ మీకు తెలుసా? ఆ బ్రేకప్ అవి మనకు అనవసరం అండి. మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పా, అది వదిలేయండి. నేను అడిగేది ఈ అబ్బాయికి ఏ ఎలిజిబిలిటీస్ లేవు, ఆ అమ్మాయితో కలిసి ఆ అమ్మాయితో పెళ్లి చేసుకునే ఎలిజిబిలిటీస్ లేవు అంటున్నా. ఆ అమ్మాయి చెప్పింది ఆ మాట, నేను వద్దనుకున్నానని. ఇంత పరిమాణంలోని నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు, నువ్వు ఎందుకు లవ్ అన్నావు, ఎందుకు డేటింగ్ చేసావు, నువ్వు దొరికావు. ఇప్పుడు 2018-19లో మా చుట్టాల ఇంటికి వెళ్ళి వీళ్ళు ఆ గదిలో దూరితే వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మీ వాడు నడక బాగోలేదు, మీ వాడు పద్ధతి బాగోలేదు, మీ వాడు అమ్మాయిని వేసి తిరుగుతున్నాడు, అర్జెంటుగా పిలిచి మందలించండి అన్నారు. పిలిచాను, మందలించాను. అబ్బాయి అదేం కాదు, నేను అమ్మాయిలతో తిరగటం అనేది తప్పు, అమ్మాయే ఆ అమ్మాయే ఆయనే చేసుకుంటా, ఆయన ఇష్టపడ్డాను అన్నాడు. నేను చదువుకోమని పంపించావా అంతా కలిపి ఫస్ట్ ఇయర్, నువ్వు చదువు అసలు స్టార్టింగ్లో ఉన్నావు, ఇప్పుడు లవ్ ఏంటి, నీకు పని ఏంటి, ముందు నిన్ను ఎందుకు పంపాము, చదువుకోమన్నావు, చదువుకో, పూర్తి చేసుకో, ఈ అవకాశాలు ఏమాకని తిట్టాం. ఆ పాప ఎవరో మనకు తెలియదు కదా. సరే డాడీ నుంచి నేను జాగ్రత్తకుంటా, చదివి ఏదో చెప్పాడు, మనకు చెప్పే సమాధానం పిల్లలు చెప్తారు, చెప్పాడు, వెళ్ళాడు, ఆగల జరుగుతూనే ఉంది. 100% స్టూడెంట్, 100 మార్కులు వచ్చే స్టూడెంటు పని బాగా కింద యావరేజ్ స్టూడెంట్ అయ్యాడు. సరే అది అయ్యాడు, డిగ్రీ కూడా అయింది. వచ్చారు, వస్తే ఇట్లా సంగతి అని ప్రపోజల్ చెప్పారు. నాకు ఇష్టం లేదని చెప్పాను మా అబ్బాయికి. సరే ఇప్పుడు ఎవరు ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటారు కదా, మా గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళ గురించి మేము ఎంక్వైరీ చేస్తాం కదా. దీంట్లో నేను వద్దని చెప్పాను. తర్వాత ఆ పాప వాళ్ళు కూడా వచ్చారు. నాకు 2 పిల్లలు, వీటికన్నా 6 ఏళ్ళు పెద్దది మా అమ్మాయి. ఆ పాప పెళ్లి చేయాలి కదా, చేసుకుని మాట్లాడదామన్నా మా అబ్బాయితో, అది వాళ్ళతో కాదు. వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి MBA చదువుకుంది, మా వాడేమో ఫిలిం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సత్యానంద్ సార్ గారి దగ్గర చేరాడు. మళ్ళీ అయిపోయింది, ఆ ఐటమ్స్ కూడా అయిపోయాక మళ్ళీ వచ్చారు. వస్తే అప్పటికి సత్యానంద్ సార్ ఏం చేశారంటే, మంచి స్టూడెంట్, చాలా మంచి స్కిల్ ఉంది అతని దగ్గర అని, కొత్త స్టూడెంట్ అంటే ఈ జూనియర్స్తో సినిమా తీసేవాళ్ళు సత్యానంద్ సార్ గారిని అడుగుతారు, మీ హీరోయిన్గా లేకపోతే హీరోగా ఎవరన్నా ఉంటే పిల్లల్ని పంపండి అని. వాళ్ళలో ఈయన సెలెక్ట్ చేసి అందరికీ చెప్పాడు, అందరికీ ఈయనే చెప్పాడు. సరే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, మా అబ్బాయిని అప్రోచ్ అయ్యారు, వచ్చారు. సరే చేద్దామంటే చేద్దాం అనుకున్నారు. సినిమా అయిపోయింది. వీళ్ళు వచ్చారు కదా, ఈ పాపను పక్కన కూర్చోబెట్టుకుని, అమ్మ వద్దమ్మా, నేను సినిమా ట్రేడ్లో ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ని, ఒక డిస్ట్రిబ్యూటర్ని, ఒక ఎగ్జిబిటర్ని, ప్రొడక్షన్గా ఫిలిం ట్రేడ్లో అన్ని ఐటమ్స్లో నేను ఉన్నాను, నాకు అంతా తెలుసు. ట్రేడ్ ఎలా ఉంటుంది, ట్రేడ్లో మనుషులు ఎలా ఉంటారు, యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసమ్మా. ఆ ట్రేడ్లో కనుక వెళ్ళేదక్కైతే నువ్వు చేసుకోవద్దని చెప్పి, వద్దు నీకు అని, వీడి వల్ల ఇబ్బంది వద్దు నీకు, వాడు తప్పు చేస్తాడని నేను అన్నాం, తప్పు చేసినా చేయకపోయినా కూడా ఇబ్బందే. హీరోయిన్స్తో మూమెంట్స్ ఉంటాయి ఫిలింలో, షూటింగ్లో, ఇవన్నీ ఏ ఆడపిల్లకైనా కొంచెం ఇబ్బంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఇది చెప్పింది ఎండో కాబట్టి నేనైతే వీడికి సర్టిఫైట్ అవ్వను, నీకు ఈ అబ్బాయి సూటబుల్ కాదు, నువ్వు మానే. మోర్ ఓవర్ అమ్మాయి పెద్ద అమ్మాయి కదా, జనరల్గా ఈ అబ్బాయి కన్నా వయసులో కూడా పెద్దది కదా, సీనియర్.